హలో అందరికీ వెల్కమ్ టు ప్రవలీస్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన తెలుగు వాళ్ళకి ఒక స్పెషల్ డే. చూస్తున్నారు కదా, బయట వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అండ్ మృగశిర కార్తె సీజన్ కూడా వచ్చేసింది. మన తెలుగు వారింట్లో మృగశిర కార్తె వచ్చిందంటే చాలు, ఖచ్చితంగా ఆ రోజు చేపల పులుసు అయితే వండుకొని తినాల్సిందే. అసలు ఎందుకు ఈరోజే మనం చేపలు తినాలి అండ్ మన పూర్వీకులు ఈ రూల్ ఎందుకు పెట్టారు, అసలు దీని వెనుక ఉన్న సైన్స్ ఏంటో వీడియో ఎండ్ వరకు చూడండి, చెప్తాను. మీ అందరికీ ఇంకో విషయం కూడా చెప్పాలి. అంటే మీకు ఇది తెలీదు అని కాదు, మీలో ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ఎలాగో మనం మంచిగా ఫిష్ మీద ఒక వీడియో చేస్తున్నాం కాబట్టి ఈ పాయింట్స్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది అని చెప్తున్నా. మనం ఫిష్ వండేటప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే క్లీన్ చేయడం. చాలామంది చేపల్ని ప్లెయిన్ వాటర్తో కడిగి పక్కకు పెట్టేస్తారు, కానీ అది అస్సలు సరిపోదు. మనం చేపల్ని ఉప్పు వేసి ఎందుకు క్లీన్ చేయాలో తెలుసా? ఎందుకంటే దాని మీద ఒక రకమైన ఏమంటారు, స్లైమ్ అంటారు కదా, అలాంటి లేయర్ అయితే ఉంటుంది. మనం సాల్ట్ వేసినప్పుడు ఆ స్లైమ్ని పీల్చి ఫిష్కి ఉన్న ఫిషీ స్మెల్ని మొత్తం లాగేస్తుంది. అదే దుర్గంధమైన స్మెల్ అంటారు కదా, అది. అండ్ బ్యాక్టీరియా కిల్లింగ్. సాల్ట్కి న్యాచురల్గా బ్యాక్టీరియాని చంపే శక్తి ఉంటుంది. సో ఫిష్ పైన ఉన్న జర్మ్స్ని, డర్ట్ని రిమూవ్ చేయడానికి సాల్ట్ అనేది ఒక బెస్ట్ టూల్ అనమాట. అండ్ సాల్ట్ వేసి కడిగితే ఫిష్ ముక్క కూడా కొంచెం టైట్గా బాగా క్లీన్గా తయారవుతుంది. అండ్ వండేటప్పుడు ముక్కలు చితకకపోయినా మంచిగా షేప్లో అయితే వస్తాయి అన్నమాట. అండ్ డీప్గా క్లీనింగ్ అన్నట్టు, అంటే మనం కిచెన్లో న్యాచురల్గా కెమికల్ లేకుండా క్లీన్ చేయాలంటే సాల్ట్, ఒక పించ్ ఆఫ్ టర్మరిక్ కలిపి కడిగితే ఫిష్ అనేది 100% క్లీన్ అవుతుంది. అందులోనూ నార్మల్ సన్న సాల్ట్ కన్నా మన రా సాల్ట్, అదే కల్లులుప్పు అంటారు కదా, అది వేసి కడిగితే ఇంకా చేపలు చాలా నీట్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు మృగశిర కార్తె రోజు ఎందుకు చేపల కూర తినాలో చెప్తాను. మృగశిర కార్తె నుంచి ఎండాకాలం తగ్గి వర్షాకాలం మొదలవుతుంది. మన శరీరంలో వేడి కూడా తగ్గుతుంది. ఆయుర్వేదం ప్రకారం ఈ టైంలో అగ్ని అంటే డైజెషన్ కొంచెం వీక్గా ఉంటుంది. ఫిష్లో ప్రోటీన్స్, హెల్తీ ఫ్యాట్స్ ఈజీగా అరిగిపోతాయి అన్నమాట. అది కాకుండా చాలామంది నమ్మకం ఏంటంటే ఈరోజు చేపలు తిన్నాక మెడిసిన్, అంటే యూజువల్లీ బెల్లం కానీ అజ్వన్ కానీ అలాంటివి తింటారనమాట. అది మన వయసు అమ్మాయిలకైతే చాలా మంచిదని చెప్తారు. ఈ ట్రెడిషన్ని మనం ఫాలో అవ్వడం అంటే మన హెల్త్ని మంచిగా ఎంజాయ్ చేయడమే అండ్ మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడమే అనమాట. కానీ నిజానికి మీకు ఒక విషయం చెప్పాలి, నేను రెస్టారెంట్స్లో బయట ఎక్కడ చేపల కర్రీ తిన్నా సరే రాని టేస్ట్ మా అమ్మ చేతి వంట తింటే మాత్రం వస్తుంది అనమాట. మా అమ్మ చేపల కూర వండితే నాకు మాత్రం చాలా ఇష్టం. అండ్ ఇక్కడ మనం చాలా వరకు చేపల కూర వండినప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత కుళ్ళు అవుతుంది అంటారు కదా, అలా అవ్వకుండా ఉండాలంటే మనం పీసెస్ని వేసిన తర్వాత గరిటెతో తిప్పకుండా ఇలా పైకి కిందికి అనాలన్నమాట, పట్టుకొని. దాన్ని ఏమంటారో నాకు అర్థం కాలేదు, సో అందుకే మీకు అలా చెప్తున్నా. సో వీడియోలో మీరు చూసారు కదా, మీరు కూడా అలానే చేయండి. సో అలా వేయించడం లాగా చేయడం వల్ల పీస్ అనేది మంచిగా ఆయిల్ అవన్నీ పట్టుకుంటుంది, కానీ అస్సలు విరగడం అలాంటిది అవ్వదన్నమాట. ఇప్పుడు నేను మీ అందరికీ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చెప్పాలి. మనం చేపల కర్రీ తినేటప్పుడు కొన్ని ఫుడ్స్ అయితే వాటితో కలిపి తినకూడదు అని అంటారు. అసలు అవేంటో అండ్ ఎందుకు తినకూడదో చెప్తాను చూడండి. ఫస్ట్ మిల్క్ అండ్ కర్డ్. మనం చేపలు తినేటప్పుడు పాలు కానీ పెరుగు కానీ అవాయిడ్ చేయాలి, ఎందుకంటే ఇవి కలిపి తినడం వల్ల స్కిన్ ఎలర్జీస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ హనీ కానీ పాయసం కానీ. మనం చేపలతో పాటు తేనె కానీ హెవీ షుగర్ స్వీట్స్ కానీ తిన్నప్పుడు డైజెషన్ చాలా హెవీ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కూల్ డ్రింక్స్. ఫిష్ ఏమో చాలా హీట్ ప్రొడ్యూసింగ్ ఫుడ్ అండ్ కూల్ డ్రింక్స్ ఏమో కూల్ చేసేవి. మరి ఈ రెండు స్టమక్లో కలిస్తే ఇంకేమవుతుంది, బ్లాస్టే అవుతుంది. సో ఫిష్ తినేటప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ప్లెయిన్ వాటర్ లేదా బటర్ మిల్క్ మాత్రమే ప్రిఫర్ చేయండి. ఫైనల్గా మా అమ్మ కర్రీ చేయడం అయిపోయింది, ఇంకా నేను తినడం కూడా స్టార్ట్ చేసిన. మళ్ళీ చెప్తున్నాను, మా అమ్మ చేసిన చేపల కూర మాత్రం సూపర్గా ఉంటుంది. అందరికీ మృగశిర కార్తె శుభాకాంక్షలు.